అంటే అప్పుడులో లేదు, అరెస్ట్లో లేవు. ఉన్నాయి, అరెస్ట్ చేస్తారు, బెయిల్ మనకి ఓన్ బెయిల్ మీద ఇస్తారు, పర్సనల్ బెయిల్ మీదనే బౌండర్ తీసుకుంటారు. నీవు ఎక్కడ పోకుండా అది కావాలి ఇది కావాలి, ఇమీడియట్గా నన్ను సస్పెండ్ చేస్తారు కదా. కేసు ఎప్పుడైంది, ఐ వాజ్ ప్లేస్డ్ సస్పెన్షన్ ఇన్ సిబిసిఐడి, 3 ఏళ్ళు ఉన్నా సస్పెన్షన్లో. అప్పుడు ఈ కేసు స్టార్ట్ అయ్యి అప్పుడు చెప్పాను నేను, ఆయన కాళ్ళు పట్టుకొని ప్రసాదరావు గారి పేరు దాంట్లో ఇవ్వకండి సార్, పేపర్లు మాత్రం ఇవ్వకండి. పేపర్లు ఇచ్చేవాళ్ళు ఇమ్మీడియట్గా, పేపర్లు ఇవ్వకండి సార్, మా అమ్మ నన్ను ఒక్కటే కొడుకుని అల్లారుముద్దుగా పెంచుకుంది, మా అమ్మకి ఇట్లాంటివి నచ్చవు, మేము బీదోళ్ళమైనా కూడా ఇట్లా దాంట్లో లేదు సార్, మా అమ్మ చచ్చిపోతుంది, మీరు ఇంటికి కూడా పోతారేమో, తెలుసు కదా అప్పటికి నాకు ఏమేమి జరుగుతాయి, మీరు ఇంటికి కూడా పోతారు, అది జరగనివ్వకుండా. అప్పుడు ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏమున్నదా బూడిదే అన్నాడు. అది అనుకొని ఆ తర్వాత ఇది చెప్పినా కూడా అందులో తర్వాత అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది. అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు లేవనెత్తారు, సిబిసిఐడిలో కూడా దొంగ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఈ విధంగానే నా మీద. అంటే నేను ఒక్కనే దొరకబడ్డా కాబట్టి గెస్టెడ్ ఆఫీసర్ లెవెల్లో కూడా జరుగుతున్నాయి అట్లా ఇట్లా అని చెప్పి క్వశ్చన్ లేవదీశారు. బీజేపీలో తీసినారో ఎవరో తీసినట్టున్నారు. అయితే కాంగ్రెస్లో అప్పుడు టీడీపీ గవర్నమెంటే. అయితే అప్పుడు ఏం చేసిండ్రు మా వాళ్ళు, యాంటీ కరప్షన్లో వీడు అవలాగాడు మళ్ళీ ఏమన్నా చేసుకోగలడు అది ఇదని, నాది బంటు అని మార్చి ఒట్టిగా రాములు అని అసెంబ్లీలో చెప్పేశారు. వాళ్ళు సాటిస్ఫై అయిపోయినారు, ఆయన అరెస్ట్ అయిపోయిండు, అండర్ సస్పెన్షన్లో ఉన్నాడు, డిస్మిస్ కూడా అయిపోతున్నాడు అని చెప్పేసి అసెంబ్లీలో మన డిపార్ట్మెంట్ నుంచి అనౌన్స్మెంట్ చేపించారు అసెంబ్లీలో. అదట అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కేసు అయిన తర్వాత ఈ విధంగా అన్నీ చేసినాక వీళ్ళను మొత్తం మళ్ళీ ఇవంతా ఫ్యాక్ట్ మీకు చెప్పాను కదా, అదంతా తయారు చేసుకొని అంతా రెడీ ఉన్నది. ఇక వీళ్ళను అరెస్ట్ చేయాలా, వీళ్ళు ఎవరు లేరు, ఒట్టిదే బోగస్. తర్వాత కేసు కడదాం అట్లా ఇట్లా అని చెప్పేసి రిపోర్ట్ మళ్ళీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసే వరకు ఇక నన్నేమో సస్పెండ్ చేశారు, కేసు అదే అషప్ అయిపోయింది. నా సస్పెన్షన్ పీరియడ్లో ఏసీబీ కోర్టు రన్ అయ్యింది. అది కూడా ఒక 3 ఏళ్ళు గడిచింది, అండర్ సస్పెన్షన్లోనే ఉన్నాను. ఫైనల్గా 330 ఏదో సెక్షన్ ఉంటుందండి, ఇప్పుడు జ్ఞాపకం వస్తలేదు, సిఆర్పిసి, దాని కింద పర్సనల్గా జడ్జి మనల్ని ఒంటరిగా ఆయన ఛాంబర్లో యాంటీ రూమ్లోకి ఛాంబర్ కూడా కాదు, యాంటీ రూమ్లో పిలుచుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. చేశాడు. చేస్తే ఏమైనా ఇది ఏంటి, నువ్వు ఇంత అవలగడ ఉన్నావు, 5 లక్షల రూపాయలు నీకు ఎవడిస్తాడు, అంత లంచం తీసుకుంటావా, ఎన్ని కోట్లు కట్టినావు, ఎన్ని బిల్డింగులు కట్టినావు, ఎన్ని పొలాలు కొన్నావు అని స్టార్ట్ చేశాడు జడ్జి. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, టెమిలియన్. ఆయన దేవుడు చెప్పాలంటే, నన్ను బతికించింది అతనే. అంటే సార్ మీరు ఏమన్నా చేయండి, వాస్తవమే చెప్పుకుంటూ వచ్చాను, వాస్తవమే మీతో కూడా చెప్తాను, మీరు అన్నది నా మాట సపరండి కరెక్ట్ సార్. ఎందుకంటే ఓ కేసును ఆ అక్యూజ్డ్ పార్టీని నా వైపు మార్చుకుంటేనే నన్ను నమ్ముతారు, అప్పుడే కేసు డిటెక్ట్ అవుతుంది. ఆ యాంగిల్ అని నేను అన్ని కేసులు 100% డిటెక్ట్ చేసుకుంటూ వచ్చాను సార్. ఈ కేసులో నాకు ఇది అడ్డు తిరిగింది, నా మాట సపరేండి అడ్డు తిరిగింది అంటే అప్పుడు ఆయన అన్నాడు, భక్త తుకారామును ఆయన అన్నాడు. ఆయన ఉన్న తర్వాత నేను నిజమే చెప్తున్నా సార్, మీ దయ, మీరు నన్ను ఏమన్నా నీటనన్నా ముంచండి, ఎట్లన్నా చేయండి, బాయిలన్నా వేయండి, అయిపోయింది సార్ నేను వంటని చెప్పి నాకు అది అయిపోయినాక, అది అయిన తర్వాత మళ్ళీ 1 నెలకు హియరింగ్ వచ్చింది. ఫైనల్ జడ్జిమెంట్లు అన్నీ అంతా అయిపోయింది. ఈ కౌంటర్ వీళ్ళు నా అడ్వకేట్లు, వాళ్ళ అడ్వకేట్లు, గవర్నమెంట్ అడ్వకేట్లు అంతా ఎవిడెన్స్ అయిపోయినాక ఫైనల్ జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. 1 నెల తర్వాత అదే అనౌన్స్ అవుతుంది. మాకు భాస్కర్ అన్నని సూపరింటెండెంట్ ఇంజనీరు, నాకు చాలా క్లోజు, ఆయన చదువుకు దానికి బాగా తోడ్పడ్డ వ్యక్తి. ఆయన ఎప్పుడు హియరింగ్ ఉన్నా ఆయన నిజామాబాద్, వరంగల్లో పనిచేస్తుండే, ఆయన జీప్ తీసుకొని వచ్చి నన్ను కోర్టుకు తీసుకుపోతుండే. అట్లాంటి వ్యక్తి ఆయన. మటన్ గిట్ట వండితే నేను తిన్నంత వరకు నేను డ్యూటీలో ఉన్నా కూడా పోవాలి, లేకపోతే తిడుతుండే, లంగా నేను అట్లా ఆకలికొని ఉన్నా రారా అని. అంటే ఇక పెద్దన్నా కదా అని పోయి అట్లనే ఆయన చెప్పినట్టు వింటుండే. ఆయన చెప్పినట్టే చదువుకున్నాను, ఆయన వల్లనే ఇంత ఆఫీసర్ కాగలిగిన. అయితే అప్పుడు
వీడు ఎట్లా జడ్జిమెంట్ అగెనిస్ట్ అవుతా అంతా ఉన్నట్టే చెప్తున్నాడు వీడు అని చెప్పేసి ఆ ఛాంబర్లో అది ఉంటుంది కదా బార్లు, బిహైండ్ ద బార్స్ అంటారు చూడు, అండ నిలబడాలి. నిలబడితే ఈయన కూడా వచ్చి నాతో నిలబడ్డాడు, వీడు పడిపోగలడు చచ్చిపోగలడు అని చెప్పి అనౌన్స్మెంట్. ఏడుస్తున్నా బాగా, నన్ను వచ్చి ఇట్లా పట్టుకొని బిగితో పట్టుకుంటే జడ్జి అడిగాడు, నీవెవరంటే నేను ఇతని బ్రదర్ను సార్ అన్నాడు ఆయన. ఓకే, ఎందుకు నిలబడ్డావు అని అంటే వణుకుతున్నాడు సార్ వాడు అని చెప్పేసి. అంటేనండి మొన్న తర్వాత ఇట్లా నెత్తి కిందకి వేసుకున్నాడు జడ్జి. నెత్తి ఇట్లా కిందకి వేసుకొని మిస్టర్ బి రాములు సో అండ్ సో ఇన్స్పెక్టర్ ఆఫ్ సిబిసిఐడి ఫౌండ్ నాట్ గిల్టీ అన్నాడు. అప్పుడు ఎంత సంతోషం మా అన్నకు మాకు. అదని ఆయన అంటే అప్పుడే కాళ్ళు మొక్కపోయినా ఆయన వినలేదు, లేచి వెళ్ళిపోయాడు. అట్లా జరగదంట. మనం అనుకున్నట్టు కోర్టు ప్రొసీజర్ ఉంటుంది కదా. నేను ఎట్లా అప్పుడైతే ఆయన దగ్గరికి నేను పరిగెత్తనికి పోతుంటే ఆయన లోపల లేచి వెళ్ళిపోయాడు, డోర్ వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆ కేసు అట్లా జరిగిపోయింది సార్. ఈ విధంగా ఆ కేసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, చాలా ఇష్యూ చేశారు కదా, కానీ అసలు నిందితులు దొరికారా? ఇక దొరకడే. నేను పట్టణికి పోయే వరకే దాన్ని అదే అయిపోయింది, తర్వాత లేదు. తర్వాత ఆఫీసులో కూడా దాన్ని ఎవరు ఇంకా చేయడం, అది కెప్టెన్ పెండింగ్ టిల్ టుడే. అంటే అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ చేసిన పని ఇదంతా అంత పని మా వాళ్ళు కూడా మా పోలీసులు కలిపే, మా సిఐడి వాళ్ళు కలిపే చేశారు. కరెక్టే. ఆ మహానుభావుడు ఎవరని ఆ సెక్యూరిటీ ఆఫీసర్ మీ డిపార్ట్మెంట్ అయినా కదా, రిటైర్ అయ్యి వచ్చి ఉంటాడు. ఏమో ఆయన పేరు ఏమో ఉన్నది సార్, ఇట్లా చెవులకు వెంట్రుకలు ఉంటుండే పేరు వస్తుంది. వెంకటస్వామి సమ్ పేరు ఉన్నది అతని ఆయన స్కెచ్ ఇదంతా అంతా ఉన్నది. వీళ్ళు కూడా మా వాళ్ళు కూడా అంటే ఒక్కడు ఒకవైపు చూడు సార్, పోలీస్ డిపార్ట్మెంట్ లోపల చెప్పాలంటే చెప్తే చెడ్డవాళ్ళం అవుతాం, కానీ చెప్పకూడదు. డిపార్ట్మెంట్ మీకు అంత లైఫ్ ఇచ్చింది కాబట్టి నేను నిజంగా చెప్తాను, నేను ఎవరికేం భయపడను. ఇప్పటి కూడా నన్ను చంపిన కూడా నేనేం భయపడే వ్యక్తిని ఏమి కాదు. ఓకే సార్, 2 కేసులు అయ్యాయి. ఒకసారి పట్నం రాజేంద్ర రెడ్డి గారి కేసు చెప్పండి. ఆఫ్ ఎన్టీఆర్ ఇన్ ద అర్లీస్ ఆఫ్ 87 ఐ థింక్. అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. అక్కడ 2 వర్గాలు షాబాద్ మండల్లో, చేవెళ్ళ తాలూక్. మొదలు షాబాదేమే తాలూక్ ఉండేది. లాటర్ ఇట్ వాజ్ క్రియేటెడ్ న్యూ చేవెళ్ళ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది రంగారెడ్డి డిస్టిక్ అని పోయింది, హైదరాబాద్ పోయి కూడా. ఆ తర్వాత అట్లా అయిపోయింది. అప్పుడు 2 వర్గాల మధ్యన క్లాసెస్ ఉంటాయి కదా, ఒకటి కాంగ్రెస్, ఒకటి టీడీపీ.